లక్షిట్పేట మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇద్దరు మహిళలు చైర్మన్ గా 2వ వార్డు కౌన్సిలర్ దొంత అంజలి, వైస్ చైర్మన్ 4వ వార్డు కౌన్సిలర్ మోత్కూరి రాజేశ్వరి ఎన్నుకున్నారు. కౌన్సిలర్ గా బుద్ధా సిద్ధార్థ, పెట్టం తిరుపతి, శనిగారపు చిన్నయ్య, తోట సువర్ణ, బోడ రాజేంద్ర ప్రసాద్, ఏగడి జమున, వడ్డేపల్లి రాజలింగం, పెండెం పద్మ, సూరం చంద్రమౌళి, ఎండి సుల్తానా, బిరుదుల సత్యనారాయణ, మైలారపు సుధాకర్, గోప సుజాతగా కౌన్సిలర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. లక్షిట్పేట పురపాలక సంఘ సభ్యునిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించబడనని భగవంతుని సాక్షిగా ప్రమాణము చేస్తున్నాను. నిర్వహణలో నాకు సంబంధించి విచారణకు వచ్చే లేదా నాకు తెలిసే ఏ విషయాన్ని నా విధుల సముచిత నిర్వహణకు అవసరమైన సందర్భాలు తప్ప నేరుగా కానీ పరోక్షంగా కానీ ఎవరితోనూ తెలియజేయను. నేను నా పదవికి సంబంధించిన బాధ్యతలను పక్షపాతంగా నిబద్ధతో మరియు రాజ్యాంగబద్ధంగా నిర్వహించను. చైర్పర్సన్ గా దేవుని పేరు మీద ప్రమాణం చేస్తున్నాను. నా విధుల నిర్వహణలో నాకు సంబంధించి విచారణకు వచ్చే లేదా నాకు తెలిసే ఏ విషయాన్ని నా విధుల సముచిత నిర్వహణకు అవసరమైన సందర్భాలు తప్ప నేరుగా కానీ పరోక్షంగా కానీ ఎవరితోనూ తెలియజేయను. నేను నా పదవికి సంబంధించిన బాధ్యతలను పక్షపాతంగా మరియు రాజ్యాంగ బద్ధంగా నిర్వహించను. మన ఎమ్మెల్యే గారు ప్రేమ్ సాగర్ రావు గారు, మేడం సురేఖమ్మ గారు మాకు టికెట్ ఇచ్చి మా 4th వార్డు నుండి నాకు టికెట్ ఇచ్చి మా ప్రజలందరూ సహకరించి నన్ను గెలిపించి ఇక్కడి వరకు తీసుకొచ్చి సార్కి ఎంతో జీవితంలో సరిపోనంతగా సార్కు రుణపడి ఉంటాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సార్కి నేను మనస్ఫూర్తిగా మేడంకి సార్కి ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ప్రేమ సాగరి మాకు సారు చైర్మన్ గా లక్షిట్పేట మున్సిపాలిటీ చైర్మన్ గా ఇచ్చినందుకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు.